మిత్రులకు నమస్కారం. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక కథని వినిపించుదామని వచ్చాను. ఆ కథ పేరు బాట. ఈ కథలో ఒక మంచి సందేశంతో పాటు వ్రాసిన తీరు ఎంత హృదయంగా ఉంటుందో మీరు కూడా వినండి, ఆస్వాదించండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. బాట. ఎందరెందరో పాండుల పాదముద్రలతో రూపొందిన బాట ఇది. అడవి దాటి బయలు దాటి ఒక నదీ తీరాన్ని చేరుతుంది బాట. నది దాటి ఆవలిగట్టున తిరిగి మొలకెత్తి నిద్రించే గ్రామంలో కలిసిపోతుంది. మధ్యలో పొలాలు, మామిడి తోపు, ఒక కొలను, బీడు, ఇవన్నీ దాటి సాగిపోతుంది బాట. కడకు మనం పేరు చెప్పని అనూహ్య విదూర పదాంచలంలో ఎక్కడో కలిసి మాయమవుతుంది. ఈ బాటలో ఎందరెందరో నడిచి వెళ్ళారు. స్త్రీలు, పురుషులు, కొందరు మిత్రులు, కొందరు అపరిచితులు, కొందరు ఆవగుంట నచ్చాదిత వదనులు, కొందరు నగ్న వదనులు, కొందరు కావటి కొండలు మోసుకుని పోతున్నవారు. ప్రొద్దు కుంకింది, చీకటి వ్యాపిస్తుంది. ఇంతకు మునుపు ఈ బాట నాది అనిపించింది. ఇప్పుడు ఈ బాటలో ఒకేసారి పయనం చేస్తామేమో అనిపిస్తుంది. ఇది ప్రగతి పథం, తిరోగామి పథం కాదు. ఒకసారి కూడా ఈ బాటలో నడిచి వెళ్ళి తిరిగి రాలేను. ఈ మసక సంధ్యలో నుంచి ఒక్క మాటు నేను నడిచి వచ్చిన ఈ బాటను స్మరించుకుంటే మాసిన అడుగు జాడల ఛందస్సుతో అల్లిన ఒక గీతంలా కనిపిస్తూ ఉంది ఈ బాట. యాత్రికులు వచ్చారు, వెళ్ళారు. ప్రతి యాత్రికుని గాథ ఒక అడుగు జాడగా ఈ బాటలో నిలిచిపోయింది. దిగంచరాలను ఈ అడుగుజాడలు కలుపుతున్నాయి. ఓ బాట, నీ దుమ్మిలో దాగి ఉన్న యుగ యుగాల చరిత్రను నాకు వినిపించవు. చెవులొగ్గి వింటాను అని బాటను అడుగుతాను. కానీ బాట జవాబు చెప్పదు. అంత నిశావనిక వైపు మొయలు చూపి మౌనంగా ఊరుకుంటుంది బాట. ఓ యుగ యుగాల నాటి మహాపదమా, నీపై నడచిన అనంత కోటి యాత్రికుల భావాలు, వాంఛలు ఏమైనాయి అని ప్రశ్నిస్తాను. కానీ బాట యొక్క మౌనం వ్రతం భంగం కాదు. ఉదయ సంధ్యల వైపు వేలు చూపి బాట మెల్లగా ఊరుకుంటుంది. ఓ బాట, నీపై పూల జల్లులా కురిసిన అడుగులు ఇంకా ఉన్నవా అని ప్రశ్నిస్తాను. బాటకి సమాధానం తెలుసా? అవధి తెలుసునా? వాడిన పూలు, రుద్ధ స్వరాలు ఎక్కడికి చేరుతున్నవో, అమరవేదన చుక్కకు చుక్కకు మధ్య ఎక్కడ వ్యక్తరూపం పొందుతున్నదో తెలుసునా? ఇది బాట. మిత్రులారా, మనం కూడా బాటలో పయనిస్తున్న పదికలమే కదా. బాట మనకు ఎప్పుడైనా సమాధానం ఇస్తుందా? బాట మౌనాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోవటమే. అందుకే కవీంద్రుడు అన్నారు, బాట ఎప్పుడూ మాట్లాడదు, బాట తిరోగామి కాదు అని చెప్పి మనం ముందుకే వెళ్తాము, వెనుదిరిగి చూడలేము. బాగుంది కదా. ఇంత చక్కటి బాటని మనం విన్నాము. మన బాట గురించి మనం ఆలోచిస్తూనే ఉందాము. మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. నమస్తే. వనజ తాతినేని.